ఉల్లి పచ్చడి. ఉల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, బెల్లం, ఉప్పు, చింతపండు, అల్లం, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నిటిని వేయించుకుని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ కొంచెం తాలింపు చేసుకుంటే ఉల్లి పచ్చడి రెడీ. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసి అన్నీ ఫస్ట్ మనము చక్కగా కొంచెం వేయించేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని ఆ గ్రైండ్ అయిన దాన్ని మనము తాలింపు చేసుకుంటే ఎక్సలెంట్ ఉల్లి చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. సో దీనికి మనము చిన్న ఉల్లిపాయలే తీసుకున్నాము, ఇది టేస్ట్ చక్కగా ఉంటుంది అనేసి వీటిని నేను జస్ట్ బ్రేక్ చేస్తున్నాను అనమాట, గ్రైండింగ్కి ఈజీగా ఉండాలని చెప్పేసి. సో నీట్గా ఇలాగ సకానికి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, మీరు చిన్న ఉల్లిపాయలు తీసుకోవచ్చు, లేకుంటే పెద్ద ఉల్లిపాయలు తీసుకోవచ్చు, ఏదైనా ఓకే. సో ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం అంత ఆయిల్ యాడ్ చేద్దాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం 2 ఎండుమిర్చి కూడా, నెక్స్ట్ కొంచెం అంతా మినపప్పు, అలాగే కొంచెం అంతా శనగపప్పు, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా అల్లం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని చక్కగా వేయించేసేసుకుందాము. మరి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాకుండా జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చింతపండు కొంచెం అంతా దీన్ని చిన్న చిన్న ముక్కల కింద ఇందులో యాడ్ చేసేసుకుందాము. సరిపడ్డ చింతపండు యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత చింతపండు కూడా మనము అన్ని చింతపండులో ఒకేలాగా కాకుండా కొన్ని ఎక్కువ పులుపు ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని ఏమో తక్కువ పులుపు ఉంటాయి. సో చూసుకుని ఆ పులుపు మనకి ఎంత కావాలో దాని ప్రకారంగా మనము యాడ్ చేసుకోవాలి. సో చక్కగా వేగిపోతున్నాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మనము కొంచెం అంత బెల్లం కూడా ఇందులో యాడ్ చేద్దాం. తర్వాత ఉప్పు, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక 10 మినిట్స్కి చక్కగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ తాలింపు పెట్టేసుకోవటం, అంత సింపుల్. మామూలుగా మనము ఇడ్లీ, దోశ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే పల్లి చట్నీ కానీ, లేకుంటే కొత్తిమీర చట్నీ కానీ, లేకుంటే సాంబార్ కానీ, లేకుంటే పుట్నాలు, లేకుంటే కొబ్బరి చట్నీ, ఇలా రకరకాల చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా. ఏదైనా ఒక చట్నీ చేస్తున్నప్పుడు దాంతోపాటు ఈ చట్నీ కూడా ఒక సపరేట్గా చేసుకుంటే కనుక మనము టిఫిన్స్లో తీసుకోవచ్చు, అలాగే భోజనంలో కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవటం వల్ల ఏంటంటే ఆ లిటిల్ ఎక్స్ట్రా మనకు కావాల్సింది యాడ్ అయిపోతుంది అనమాట. ఉల్లిపాయలు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి బ్లడ్ క్లాట్స్ రాకుండా ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, అరుగుదల పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా.
సో అందుకోసం అనేసి ఆ కొంచెం లిటిల్ ఎక్స్ట్రా అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మంచిది కదా అనేసి అదే పనిగా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయల నుంచి గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. ఎస్పెషల్లీ పచ్చి ఉల్లిపాయలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది అనమాట. చక్కగా కుక్ అయిపోతే అంత తెలియదు, కానీ పచ్చి ఉల్లిపాయలు సలాడ్లో కనుక తీసుకుంటుంటే కనుక గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు గ్యాస్ ప్రొడక్షన్ మాత్రం డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి అందులో ఉన్నటువంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో అందులో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది, కాబట్టి అక్కడ కొంచెం గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఉంటుందన్నమాట. అది జాగ్రత్త వహించాలి. లేకపోతే నిమ్మరసం పిండుకుంటే కనుక ఆ గ్యాస్ ఫ్రీ అవుతుందన్నమాట. నిమ్మరసం పిండుకుని మనం ఉపయోగించుకుంటే మంచిది. సో కొంచెం చల్లగా అయిపోయింది. సో దీన్ని మనము గ్రైండ్ చేసేసుకుందాము. వావ్, చక్కగా గ్రైండ్ అయిపోయింది. మంచి అరోమా వస్తుంది. సో నెక్స్ట్ అగైన్ మనము స్టవ్ వెలిగించేసుకుని దాన్ని తాలింపు చేసుకుందాము. సో ఆల్రెడీ సేమ్ ప్యాన్ కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఈ లోపల ఈ పచ్చడిని ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాం. సో మనకి చట్నీ బౌల్ రెడీగా ఉంది. చట్నీ దీంట్లో తీసేసుకుందాము ఫస్ట్. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. కొంచెం అంత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, 2 కరివేపాకు రొబ్బలు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ తాలింపుని జస్ట్ పైకి ఇట్లాగా యాడ్ చేసేయటమే. సో అటు గార్నిష్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. సో ఈ చట్నీ మనం ఉల్లిపాయ గురించి చెప్పుకుంటున్నాము. ఉల్లిపాయ వల్ల మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ చెప్పుకుంటున్నాము. క్లాట్స్ అనేవి తగ్గిపోతుందని, డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఉంటుంది అనేసి, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనేసి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉల్లిపాయలు కూడా తీసుకోకూడదు అని కూడా అన్నాం కదా. ఇలాగ చట్నీలుగా తయారు చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి నాలుకకి అంటించుకుంటే కనుక లాలాజలం అనేది వస్తుందన్నమాట. సో డైజెషన్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకి సలైవా స్టార్ట్ అవుతుందో ఫుడ్ డైజెషన్ అనేది నోటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆహారము డైజెస్ట్ అవ్వటానికి అక్కడి నుంచి స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చట్నీలాగా చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డైజెషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత ఎక్కువ మోతాదు తీసుకోకుండా చట్నీ అనేది తక్కువ మోతాదు తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అందులో ఉప్పు, కారం అన్నీ కూడా బాగానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా తక్కువ మోతాదులో తీసుకుంటాం. కాబట్టి తక్కువ మోతాదులో మనకి కావాల్సినంత మాత్రమే వెళ్తుందన్నమాట. అతిగా తీసుకోవటం అనేది జరగదు. తక్కువ క్యాలరీస్ ఇస్తున్నా కూడా అతిగా ఎందుకు తీసుకోకూడదు అంటే టూ మచ్ గ్యాస్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి. సో గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది, గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది. ఉల్లిపాయల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఉల్లిపాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలను
తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టే శక్తి కలిగి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉల్లిపాయలోని పొటాషియం అధిక రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాల పెరుగుదలను ప్రోత్సహించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సంయోగాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించగలదు.